బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో సెంట్రల్ అమెరికా వాళ్ళు అంటే ఒక న్యూస్, ఫ్రీ పాస్పోర్ట్ నో ట్యాక్స్ అని ఒక ఆఫర్ ఇవ్వటం జరిగింది. అదేంటో చూద్దాం. సెంట్రల్ అమెరికా ఏదైతే దేశం ఉందో, ఎల్ సాల్వడార్ దేశం. ఎల్ సాల్వడార్ అంటే అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులకి ఒక బంపర్ ఆఫర్ను ప్రకటించడం జరిగింది సెంట్రల్ అమెరికా కంట్రీ. ఈ దేశానికి ఏదైతే సెంట్రల్ అమెరికాకి ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ 5,000 ఉచిత పాస్పోర్ట్లు ఇస్తాము అని ఆ సెంట్రల్ అమెరికా అధ్యక్షుడు నయీబ్ బుకేలే ప్రకటించడం జరిగింది. సెంట్రల్ అమెరికా దేశం ఎల్ సాల్వడార్ ఏదైతే ఉందో వాళ్ళ దేశ అధ్యక్షుడు నయీబ్ బుకేలే ఒక ప్రకటన చేయడం జరిగింది. అత్యంత నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులకు 5,000 ఉచిత పాస్పోర్ట్లు అందిస్తాము అని అన్నమాట. అయితే ఇది దేశ పాస్పోర్టు ప్రోగ్రాంలో $5 బిలియన్ సమానము అని తెలిపిండు. $5 బిలియన్ అంటే 41,000 కోట్ల రూపాయలకి అది సమానము అని అయిన తర్వాత అది ఎవరు, ఎలా, ఏంటిదని చూద్దాం. విదేశాల నుంచి అంటే వరల్డ్ మొత్తంలో ఎక్కడి నుంచైనా సరే, అంటే మన ఇండియాకి ఇప్పుడు ఇది మన ఇండియా నుంచి, విదేశాల నుంచి అంటే ఎక్కడి నుంచైనా సరే అత్యంత నైపుణ్యం కలిగిన, అంటే ఇప్పుడు ఇది మనం కాదు, ఎవరైనా కావచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకు తెలిసిన న్యూస్, మన దగ్గర ఎవరైతే ఉంటారో అత్యంత నైపుణ్యం కలిగినటువంటి సైంటిస్టులు అనుకోండి, ఇంజనీర్స్ అనుకోండి, డాక్టర్స్ అనుకోండి, కళాకారులు అనుకోండి, తత్వవేత్తలు అనుకోండి, వాళ్ళందరూ ఆ కేటగిరీలు అనమాట. ఎవరైతే బాగా అత్యంత నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు $5 బిలియన్ సమానమైనటువంటి పాస్పోర్ట్లు 5,000 ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది అని అనౌన్స్మెంట్ జరిగింది. ఇది వాళ్ళ జనాభాలో 0.01% కంటే తక్కువ అన్నమాట. అందుకని ఎప్పుడైతే ఈ మాట అంటే ఇది ఏదైతే ఉందో వాళ్ళకి పూర్తి పౌర హోదాని అంటే సిటిజన్షిప్ కల్పిస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంతో పాటుగా ఓటింగ్ హక్కులు కూడా ఎటువంటి సమస్య లేకుండా చూసుకుంటాము. అంటే ఓటు హక్కు ఇస్తారు, సిటిజన్షిప్ ఇస్తారు, అక్కడ అంటే పౌరసత్వం ఇస్తారు అని ఎల్ సాల్వడార్ ప్రెసిడెంట్ ఏదైతే సెంట్రల్ అమెరికా ఎల్ సాల్వడార్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉందో బుకేలే ఆయన పేరు, ఆయన ఎక్స్లో ఒక ప్రకటించడం జరిగింది. ఇదే కాకుండా విదేశాల నుంచి ఎవరైతే 5,000 ఏదైతే పాస్పోర్ట్లు ఇస్తారో, ఫ్రీగా వీసాలు ఇస్తారో, అంటే ఈ విదేశాల నుంచి ఎవరైతే ఫ్యామిలీస్ వస్తారో ఆ ఫ్యామిలీకి కూడా వాళ్ళు సంపాదించుకునేటటువంటి, అంటే ఇప్పుడు అక్కడికి పోయినాక బాగా పెద్ద శాలరీస్ ఉంటాయి, అంటే ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. జనరల్గా అమెరికా అంటేనే మనకి డాలర్లు, వరల్డ్లోనే అమెరికా డాలరే ఫస్ట్. అయితే మన రూపాయి అక్కడ, వాళ్ళకి అక్కడ డాలరు. మనం ఇండియానికి వచ్చేటప్పటికి 86-87 ఆ కరెన్సీ ఏదైతే డాలరు రూపీ కన్వర్షన్. అయితే మరి వీళ్ళు ఇప్పుడు బాగా సంపాదించుకున్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎటువంటి ట్యాక్సులు డ్యూటీస్ లేకుండా మేము చూసుకుంటాము అని చెప్పేసి అనడం జరిగింది. దీని తర్వాత ఇంకా డీటెయిల్డ్గా దీనికి సంబంధించి ఏదైతే ఉందో అది నేను మళ్ళీ అనౌన్స్ చేస్తా అని చెప్పేసి జరగడం జరిగింది. ఈ ఏదైతే ఎల్ సాల్వడార్ ఉందో ఇప్పుడు 5,000 పాస్పోర్ట్లు ఎవరైతే ఫారెన్ వాళ్ళకి, అంటే సింపుల్గా ఏంటంటే సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇది ఇస్తాము అన్నట్టుగా ఉందన్నమాట. అయితే ఇప్పుడు దీనివల్ల ఏంటిది అంటే ఎవరైతే ఈ వీసా కోసం అనుకోండి, అంటే వీసా దొరకట్లేదు, పాస్పోర్ట్ దొరకట్లేదు, ఇవన్నీ అంటే ట్యాక్స్ లేకుండా, అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ బదులు అవకాశాలు అక్కడ ఎక్కువ ఉంటాయి. అంటే ట్యాక్స్ ఉండదు, ఫ్రీ పాస్పోర్టు, తర్వాత ఎంత సంపాదించుకున్నా అవన్నీ కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్, పౌరసత్వం వస్తుంది. ప్లస్ వీటితో పాటు వాళ్ళకి అక్కడ
ఏదైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా అంటే ఓటు హక్కు ఇస్తారు, ప్రాబ్లం లేకుండా వాళ్ళు చూసుకుంటాం అనేది ఒక న్యూస్ అనమాట. దీన్ని బట్టి ఫారెన్లో మన ఇండియన్ వాళ్ళకి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి వరల్డ్లో ఎటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఎప్పుడైనా కానీ సబ్జెక్టు నాలెడ్జ్ కనుక ఎవరైతే ఉంటారో, అంటే ఉదాహరణకి సైంటిస్ట్ అనుకోండి, లేదు ఇంజనీర్ అనుకోండి, డాక్టర్స్ అనుకోండి, లేదు ఇంకేదన్నా ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్. ఇప్పుడు ఒకప్పుడు గల్ఫ్ కంట్రీస్ పోయేది ఏది సంపాదన కోసం, తర్వాత గల్ఫ్ కంట్రీస్ తగ్గిపోయింది. సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే బీటెక్ కానీ ఈ సాఫ్ట్వేర్ వాళ్ళంతా కూడా యుఎస్, కెనడా పోవడం జరిగింది, లేకపోతే సింగపూర్ పోయేది దగ్గర పక్కనే. ఇట్లా అంటే ఎక్కడ చూసినా వరల్డ్లో మన ఇండియన్స్ ఎక్కువ శాతం ఉండటం. ఇప్పుడు కొత్తగా ఏంటిది ఇంకా అనమాట అవకాశం. అంటే దీనివల్ల ఏమవుతుంది, ఒకటి ఎడ్యుకేషన్ పెరిగి మన వాళ్ళు వరల్డ్లోనే అంటే మేల్ ఫీమేల్ లేడీస్ జెంట్స్ ఎవరైనా కావచ్చు, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇది ఒక అవకాశం. ఇది ఇంకా డీటెయిల్స్గా రాబోయే రోజుల్లో మనకి ఇంకా తెలుస్తుంది. ఇంకా మనం ఇంకో దాంట్లో వీలైతే నేను నెక్స్ట్ ఇంకో ఎపిసోడ్లో నేను మీకు దీని మీద ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదంతా మీకు ఒక ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.